లూకాసు వార్త 5వ అధ్యాయం 4వ వచనం. ఆయన బోధించుట చాలించిన తరువాత సీమోను, ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి, కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేయమని ఆయనతో చెప్పాను. 4వ వచనం. ఆయన బోధించుచు చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, ఆయన బోధించుట చాలించిన తరువాత ఇక్కడ ఏమైందంటే గిన్నేసరుతూ ఆయన దేవుని వాక్యం జనసమూహం చెప్పుచూ ఉండగా గిన్నేసరుతూ సరస్సు తీరమున నిలిచి అక్కడ 2 దోణెలు ఉన్నాయి. ఆ దోణెలో ఆయన చూసి ఆ దోణి జాలర్లు వాటిలో నుండి దిగి వలలు కడుక్కుంటున్నారు. ఆయన దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి ధరణుడు కొంచెం త్రోయమని అతన్ని అడిగారు. తోసిన తర్వాత కూర్చుండి దోణిలో నుండి జనసమూహం అందరికీ కూడా బోధించారు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే బోధించడం చాలించిన తర్వాత బోధించడం అయిపోయిన తర్వాత ఇప్పుడు అంటున్నారు, నువ్వు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మేము వలలో వేయుడని సీమోనుతో చెప్పగా. మన దేవుడు ఇక్కడ ఎప్పుడైనా లోతుగా తీసుకువెళ్లే దేవుడు అయినాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడి అని చెప్పాడు. ఇక్కడ సీమోను అంటున్నాడు, ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడ్డాము, కానీ మాకేమీ దొరకలేదయ్యా. ఏమీ దొరకలేదు అయ్యా, రాత్రంతా అంతే లోతులో మేము ఉన్నాము, కానీ దొరకలేదయ్యా. అయినా నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. ఎందుకు? ముందు మన జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు మన దోణి ఎక్కినప్పుడు ఒడ్డు నుంచి కొంతవరకే ఒడ్డు నుంచి నడిపించాడు. అక్కడ నువ్వు వాక్యం విన్నావు, విశ్వాసం పొందుకున్నావు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే లోతుగా వెళ్ళాలి. లోతుగా వెళ్తే ఇక్కడ సీమోను పేతురు అంటున్నాడు, ఆ లోతుకి వెళ్తే అయ్యా రాత్రంతా కష్టపడ్డాం, రాత్రంతా వేసాం, కానీ ఫలితం అనేది లేదు. ఇప్పుడు అయినా నీ మాట చొప్పున నేను వలలు వేస్తాను. ఎందుకు అంటే ఆ మాట విన్నాడు, ఆ బోధ అనేది విన్నాడు. ఆ దాన్ని బట్టి విశ్వాసం కలిగింది. దాన్ని బట్టి లోతుగా వేద్దాము అంటే అయ్యా అయినా సరే వేస్తాను అని చెప్పి లోతుగా వెళ్ళాడు. చూసినప్పుడు లోతుగా వేశారు. ఆ వలలు కడుక్కుంటున్న వలల్ని తీసుకెళ్లి లోతుగా వేస్తే పట్టజాలనంత వలలు పిగిలిపోయేంత చేపలనే పడ్డాయి. ఒక అద్భుతం చూసిన తర్వాత ఇక్కడ మనం కూడా చాలా సందర్భాల్లో లోతుగా వెళ్దాము అంటే మనం కూడా అంగీకరించాం. అయ్యా నేను అటు వెళ్ళొచ్చాను, అయ్యా పని అవ్వదు. అనుభవం మాట్లాడిద్ది అనమాట. దానివల్ల మనం దేవుణ్ణి లోతుగా తీసుకువెళ్తూ ఉంటుంటే మనం వెళ్ళలేం. కానీ మనకు ఆశ ఏముంటుంది అంటే లోతుగా వెళ్ళాలి, వాక్యం లోతుగా తెలుసుకోవాలి, దేవుని లోతుగా వెళ్ళాలి, ఇంకా తెలుసుకోవాలని ఆశ ఆకలి అయితే ఉంటుంది. కానీ దేవుడు లోతుగా వెళ్దాం అన్నప్పుడు మాత్రం అనుభవం మాట్లాడుద్ది. ఎందుకు అనుభవం మాట్లాడిద్ది అంటే శ్రమ పడింది శరీరం, రాత్రంతా కష్టపడ్డారు, ఒక్కటి కూడా దొరకలేదయ్యా అంటున్నాడు. కానీ ఇక్కడ అయినా నీ మాట చొప్పున అన్నాడు పేతురు. అద్భుతం చూశాడు, లోతుగా తీసుకువెళ్లారు, అద్భుతం చూశారు. చూసిన తర్వాత పేతురు అంటున్న మాట ఏంటి అంటే బయటకు చేసిన తర్వాత 8వ వచనంలో, సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఎందుకు అంటే ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడనున్న వారందరూ విస్మయం ఉందిరి. ఇక్కడ లోతుగా వెళ్తూ ఉండగా కేవలము విశ్వాసంతో వెళ్తాము. విశ్వాసం లేకుండా లోతుగా వెళ్ళలేము.
సరే లోతుగా వెళ్ళిన తర్వాత ఇంకా లోతు తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఇది తెలుసుకునే మొదటి విషయం ఏంటి అంటే, ఇంకా తెలుసుకునే విషయం ఏంటంటే నేను పాపాత్ముడను. ఇంకా లోతుగా తీసుకెళ్తా ఉంటుంటే తెలుసుకునే విషయం ఏంటంటే నేను పాపాత్ముడును, నన్ను విడిచిపోము అంట. అందుకే చాలా సందర్భాల్లో క్రైస్తవం కూడా నడుస్తా ఉండగా ఎంతగా దేవునితో లోతుగా వెళ్తా ఉండగా, ఆయనతో నడుస్తా ఉండగా, ఆయనకు మాటకు విధేయత చూపిస్తూ, ఆయన వాక్యాన్ని వింటూ, ధ్యానిస్తూ, విధేయత చూపిస్తూ నడుస్తూ ఉన్నావు. వెళ్తూ ఉండగా తెలియకుండా అయ్యో ఏంటి ఇంకా నేను ఇంత పాపినా, అయ్యో ఏంటి ఇంకా పాపం బయటకు వస్తుందా, అయ్యో ఏంటి పాపపు ఆలోచన, అయ్యో ఏంటి ఈ ఇబ్బంది పడతా ఉంటాను. అందుకని పేతురు అన్నట్టుగానే అయ్యా నన్ను విడిచిపో అంటాం. ఎందుకంటే లోతుగా ప్రభువు తీసుకెళ్తున్నప్పుడు లోతైన విషయాలు, హృదయంలో ఉన్న లోతైన విషయాలు, జీవితంలో లోతైన విషయాలు మొత్తం కూడా ఆయన వెలిగి తీస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి ఇప్పుడు ఏం చూపిస్తున్నాడు అంటే చూపిస్తున్నాడు బయటికి. ఆ చూపించినప్పుడు వచ్చి దేవుని దగ్గర అయ్యా నేను పాపం చేశాను, నన్ను క్షమించు, అయ్యా నాకు సహాయం చేయి అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు పాపం నిమిత్తం ఒప్పింపజేస్తాడు. సో అవి బయటకు వస్తున్న కొద్దీ పరిశుద్ధాత్మ దేవునికి మాత్రమే లోతైన సంగతి, మనుషునికి లోతైన హృదయం యొక్క లోతైన సంగతి తెలుస్తూ అన్నారు. సో ఆ లోతైన సంగతులు తెలిసిన ఆయన బయటికి తీసుకొచ్చినప్పుడు అయ్యా నేను పాపాత్మలను గ్రహిస్తాం. అప్పుడు ఒప్పుకుంటావు. సో లోతుగా వెళ్ళే లోతైన అనుభవంలోకి ప్రభువు తీసుకెళ్తా ఉండగా ఇక్కడ తెలుసుకున్న విషయం ఏంటంటే నేను పాపాత్ముడు. మనం కూడా దేవుడు లోతుగా తీసుకెళ్ళాలి, దేవుడిని లోతుగా ఎరగాలి అని చెప్పి నువ్వు ఆశపడుతూ ఉండగా బయటకు వచ్చేది ఏంటి అంటే నీ యొక్క స్థితి, నీ యొక్క దౌర్భాగ్య స్థితి బయటపడతా ఉంటది. దేవునికి దగ్గరగా లోతుగా వెళ్తూ ఉన్న కొద్దీ నీ దౌర్భాగ్య స్థితి బయటపడతా ఉంటది. సో నేను పాపిని అని గ్రహిస్తావు. ఇంకా ఉంది నాలో, ఇంకా నేను తగ్గించుకోవాలి, ఇంకా దేవుని దగ్గర మోకాళ్ళ మీద పడి నేను ఏడ్చి దేవుని క్షమాపణ అడిగి కడుక్కోవాలి అన్న స్థితికి వెళ్తాను. అప్పుడు నెమ్మదిగా మొస్టంతా కూడా పాపం అంతా కూడా దేవుడు కడిగి వేస్తాడు. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. ఒప్పుకున్నావు, ఆయన ఎదురు ఒప్పుకుని విడిచిపెట్టినట్లయితే ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు కనుక ప్రతి పాపమును క్షమించి దుర్నీతిని కడిగి వేస్తా అన్నాడు. హల్లెలూయా. ఇంకా ఇంకో సందర్భం చూస్తే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని లోతుగానే తీసుకెళ్లే దేవుడు అయినాడు. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1 నుంచి 5 వరకు చూద్దామండి. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చిన. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప కింద నుండి నీళ్లు ఊబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను కింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మము మార్గముగా నన్ను నడిపించి చుట్టూ తిప్పి తూర్పునకు పోవు దారిని బయట గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అతడ గుమ్మపు కుడి ప్రక్కన నీళ్లు ఊబికి పారుచుండెను. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకుని తూర్పు మార్గమున బయలు వెళ్లి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండల లోతు ఉండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండె నన్ను నడిపింపగా నీళ్లు మోకాల లోతుండెను. ఇంకను ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతు నుండెను. ఆయన ఇంకను 1000 మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఏదవలసినంత నీరుదల నది ఆయను. ఆమేన్. హల్లెలూయా. చూస్తాం ఇక్కడ ఆ మందిరము యొక్క గుమ్మంలో చూపించిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాడు? 1000 మూరలు కొలిచాడు. కొలిచిన తర్వాత ఏముందండి? ఆ నీటి గుండా నడిపించాడు. ఆ చీలమండ లోతు వరకు వెళ్ళింది. మరలా ఇంకొక 1000 మూరలు కొలిచాడు. అప్పుడు మోకాల లోతు వరకు తీసుకువెళ్ళాడు. ఇంకో 1000 మూరలు కొలిచాడు. అప్పుడు అది నడుము లోతు వరకు, మొల లోతున్నంత వరకు వచ్చింది. ఆయన ఇంకనూ 1000 మూరలు కొలిచి మిక్కిలి లోతుగా ఉంది. ఈ లోతుగా వచ్చిన ఈ సందర్భంలో చూస్తే, ఈ అనుభవంలోకి వస్తే కాళ్ళతోనే అరికాళ్ళతోనే మొదలైంది. కానీ ఇప్పుడు వచ్చేసరికి అది
ఇంకా నడవలేడు. ఇంకా తన కాళ్ళ మీద తను నడవలేడు. ఇంకా తన కాళ్ళ మీద తను నడవలేడు. ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదవలసిందే. దేవునితో కూడా లోతైన అనుభవంలోకి వెళ్తూ ఉండగా ఇక మనిషి యొక్క ఆలోచన, మనిషి యొక్క అనుభవము, మనిషి యొక్క ఆధారము అనేది ఉండదు. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఆ నీటి యొక్క తీవ్రతను బట్టి, ఆ నీటి యొక్క కదలికను బట్టి ఈదవలసిందే. ఆ లోతైన అనుభవంలోకి వెళ్ళావంటే ఈదవలసిందే. నీ శరీరము, నీ యొక్క ఆలోచన, నీ యొక్క అనుభవము ఇంకేం పనికిరాదు. అయ్యా నేను పెట్టుకున్నానయ్యా, ఇలా ఉంటే ఇది, అయ్యా ఇది పట్టుకు, ఇది అంటే కొన్ని సందర్భాల్లో చెప్పాలంటే మనిషిని యొక్క ట్రెడిషన్స్, మనిషిని యొక్క ఆలోచనలు కూడా పనికిరావు. మనిషి పెట్టుకున్న నియామకాలు పనికిరావు. ఎందుకంటే నువ్వు లోతుగా దేవునిలోకి వెళ్తే, లోతుగా నువ్వు ఆయన ఇక్కడ కూడా ఇంకోటి చూస్తే దేవుడు లోతుగా ఎలా పంపిస్తున్నాడు, ఒకేసారి తీసుకెళ్లి లోతులో వేసేలా 1000 మూరలు కొలిచి క్రమక్రమంగా తన యొక్క విశ్వాసాన్ని బలపరుస్తూ క్రమంగా తీసుకువెళ్ళాడు. అలాగే మన యొక్క విశ్వాసాన్ని కూడా దేవుడు బలపరుచుకుంటూ తీసుకువెళ్తాడు. ఆయన తీసుకువెళ్తున్న క్రమంలో ఆయన వెంబడించాలి. మొదటగా ఏమో ఆయన మాటకి లోబడాలి. ఆయన నుండి మాట చొప్పున అనుకుంటూ లోబడుతూ వెళ్ళాలి. రెండోది, లోతుగా తీసుకెళ్తున్నప్పుడు ఆయన కొలిచిన తర్వాత అంతవరకు కూడా ఆయన వెంబడించుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాలి. ఆయన నడిపించాడు అంట. ఆయనతో పాటు ఆత్మతో పాటు నడుచుకుంటా ఏదవలసిన పరిస్థితికి వెళ్తాం. ఇక నడవలేము. ఇంకా కొంతకాలమే నడుస్తావు. ఎట్టి పరిస్థితుల్లో ఇక ఈదుకుంటా వెళ్ళే అనుభవంలోకి వెళ్ళాలి. మిక్కిలి లోతుగా ఉన్నాయంట నీరు, మిక్కిలి లోతుగా ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఇక నడవలేడు. తన యొక్క ఆధారము, తన యొక్క బలము చేత నడవలేడు. ఇంకా కంప్లీట్ గా సరెండర్ అనమాట. ఇంకా కంప్లీట్ సరెండరెన్స్ టు ద స్పిరిట్. పరిశుద్ధాత్మకు కంప్లీట్ గా విధేయత, కంప్లీట్ గా అప్పగించుకుని పోతారు. ఆ లోతైన అనుభవంలోకి మనం వెళ్ళాలి. హల్లెలూయా. ఈ లోతుగా పంపిస్తున్నప్పుడు, ఈ లోతైన అనుభవంలోకి తీసుకువెళ్తూ ఉండగా కేవలము ఆయన కొలిచి ఎలా కొలుస్తాడు, ఎలా చేస్తాడు ఇవన్నీ అంటే పరిస్థితులు కొన్ని ఉంటాయి. చాలా సందర్భాల్లో పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితుల్లో ఏంటి అంటే, అయ్యా ఒకటి అయిపోయింది, ఒకటి బలపరుస్తాడు. అంటే ఉదాహరణ చూస్తే మనము మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుంచి 41 వచనం వరకు చూద్దామండి. దానిలో ఆ సందర్భంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు అద్దరికి వెళ్తాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుండి. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయేది. ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణె మీద అరలు కొట్టినందున దోణె నిండిపోయాను. ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనేది. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణికి మిక్కిలి నిమ్మళమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకనూ నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆమేన్. ఇక్కడ చూస్తే ఈ సందర్భంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఇద్దరికి వెళ్దామని చెప్పి దోణి నడిచింది. వెళ్తూ ఉన్నారు. మధ్యలో ఉంది. ఇంతలో పెద్ద తుఫాన్ వచ్చింది. సముద్రం మధ్యలో పెద్ద తుఫాన్ వచ్చింది. ఈయనేమో ఆ దోణిలో కింద పడుకుని ఉన్నారండి, నిద్రపోతున్న తలగడ వేసి. ఆ వచ్చినది ఎంతవరకు వచ్చింది అంటే ఆ పడవ మునిగిపోయేంత నీళ్లు వెళ్ళినాయి అంట. ఆ పడవ మునిగిపోయేంత నీళ్లు వెళ్ళినాయి. ఆ పడవలో సీనియర్ మోస్ట్ సెయిలర్స్ ఉన్నారు. ఇది చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు, జాలర్లు ఉన్నారు. కానీ అందరూ కూడా, అయ్యా బోధకుడా, నేను నశించిపోతున్నాను, చింత లేదా అని పరిగెత్తుకొచ్చాను. అంతటి ఘోరమైన తుఫాన్ వచ్చింది. అయితే ఈ పరిస్థితుల్లో ప్రభువు వచ్చి లేచి దాన్ని గద్దించాడు. ఆయన మాట చొప్పున సమస్తము కూడా
సమాధానపరచబడింది, నెమ్మది కలిగింది. ఆయన వచ్చి ఒకటే మాట అన్నాడు, ఏది మీ విశ్వాసం? మీ విశ్వాసం ఎక్కడ అని ప్రశ్నించాడు. ఇక్కడ కూడా సందర్భంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట ద్వారా జరగడం చూశారు. ఇంకొక ఉదాహరణకు వెళ్తే మత్తయి సువార్త 14వ అధ్యాయం 22 నుంచి 23 వరకు 33 వరకు చూస్తే, మత్తయి సువార్త 14వ అధ్యాయం 22. వెంటనే ఆయన ఆ జన సమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణె దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచూ వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకుని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అడిగాను. చాలండి. మనం చూసామండి ఇక్కడ మొదటగానేమో దానిలో ఆ దోణిలో ప్రభు ఉన్నాడు, మునుగుతుంది, అయినా సరే పడవ మునగలేదు, తీసుకువెళ్ళాడు. ఆయన గద్దించాడు, సమస్తము నెమ్మదించింది. కానీ ఈ సందర్భంలో చూస్తే ఆయన ధోనిలో కూడా లేడు. కానీ మరలా కొట్టింది తుఫాను మరలా కొట్టింది. మనం యొక్క విశ్వాస యాత్ర నడుస్తూ ఉన్నప్పుడు, దేవునితో యేసుక్రీస్తు ప్రభువుతో నడుస్తున్నప్పుడు ఆయనే పంపిస్తాడు. ఎందుకు అంటే మన విశ్వాసాన్ని అభివృద్ధి చేయడానికి. మొదటి దానిలో ఆయన ఉన్నాడు, ఆయన మాట చొప్పున నెమ్మదించింది. రెండవ సందర్భంలో ఆయన లేడు, ఆయన ఒడ్డు నుండి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు. కానీ ఇక్కడ కొట్టేసింది. ఎంత కొట్టింది అంటే వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారని వెనక్కి రాలేకపోతున్నాం. వెనక్కి అసలు రావట్లా. ఎందుకు? మొదట ప్రశ్నించాడు, మీ విశ్వాసం ఎక్కడ? ఈసారి అదే విశ్వాసంతో వాళ్ళు వెనక్కి తిరిగి రావట్లా, ముందుకే వెళ్తున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు చూశారు. అక్కడ ఆయన చూసినప్పుడు ఎక్కడ ఉంటదంటే, వాళ్ళు సముద్రపు మధ్యలో ఉన్నారని రాయబడింది. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సీ అంటాడు. సముద్రపు మధ్యలో రాయబడి ఉన్నాడు. ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. భూతం అని చెప్పి భయపడినప్పుడు నీటి మీద నడుచుకుంటూ వెళ్తూ ఉండగా పేతురు మాత్రం ఒక మాట అంటాడు, అయ్యా, నీవైతే నాకు నీ మాట సెలవి. పేతురు ఒకటి నేర్చుకున్నాడు. ఏంటి అంటే, ఆయన మాట చొప్పున చేస్తా ఉంటే, ఆయన మాట చొప్పున కనుక చేస్తా ఉంటే, ఇంత లోత ఈ మధ్యలో ఉన్నా సరే నేను నడుస్తాను. పేతురు ఒకటి నేర్చుకున్నాడు. ఏంటంటే, ఆయన మాట మొదటగా నీ మాట చొప్పున చేస్తానన్నాడు. ఇంకోసారి మనం చూసిన సందర్భంలో ఆయన మాట సెలవీగానే నెమ్మదించింది. ఇప్పుడు నీ మాట కనుక సెలవిస్తే ప్రభువా, ఈ మధ్యలో సముద్రపు మధ్యలో ఉన్నా సరే, అప్పుడు మునిగిపోయేంత పరిస్థితుల్లోంచి బయటికి తీసుకొచ్చావు. ఇప్పుడు కూడా నువ్వు మధ్యలోనూ ఉన్నప్పుడు నీ మాట సెలవిస్తే నీ మాట చొప్పున నేను నడుస్తాను అన్న విశ్వాసం పేతురుకు వచ్చింది. దేవుడు వృద్ధి చేస్తాడు. పరిస్థితులు వస్తున్నప్పుడు టెస్ట్ ఆఫ్టర్ టెస్ట్, శ్రమ తర్వాత శ్రమ, శోధన తర్వాత శోధన, ఒక్కొక్కటి వస్తూ ఉన్నప్పుడు నీ విశ్వాసాన్ని వృద్ధి చేస్తున్నాడు. ఆయన మాట మీద పేతురు ఆశపడినట్టుగా, మా మాట చొప్పున ఆశ పెట్టుకున్నట్టుగా, ఆధారపడినట్టుగా చేస్తాడు. అంతే. లోతుకి తీసుకెళ్తాడు. అంతే. వీటిని అనుమతిస్తాడు దేవుడు. వీటిని అనుమతించడం వల్ల మనకి మంచిది. ఇంకొక ఉదాహరణ చూస్తే దానియేలు గ్రంథంలో మనకు తెలిసింది. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 16 నుంచి 30 వరకు చూస్తే, అక్కడ శద్రకు, మేషకు, అబేద్నెగోలని అగ్నిగుండంలో వేయటం చూస్తున్నాం. వాళ్ళు దేవుని మాట కొరకు దేవుని విగ్రహానికి మొక్కకూడదని చెప్పి నిలవబడటం మనం చూస్తున్నాం. వాళ్ళు అక్కడ నిలవబడి చూస్తూ ఉన్నారు. నెబుకద్నెజరు
ఏ దేవుడు చేయలేడా? దర్యావేషుతో మాట్లాడినట్లుగా మెనే మెనే టెకేల్ ఒఫారసి నేను రాసినట్లుగా అద్భుతమైన హస్తాన్ని చూపించి దేవుడు గద్దించలేడా? చేయగలడు, చేయగలడు, దానికి అసాధ్యమైంది లేదు. కానీ దేవుడు తన యొక్క వాక్కుని స్థిరపరుస్తున్నాడు ఇక్కడ. ఎలాగంటే వాళ్ళు మనిషి యొక్క ఆధారం లేదు, వాళ్ళ యొక్క తెలివితేటలు, వాళ్ళ యొక్క జ్ఞానం చేత అక్కడ లేరు. వాళ్ళు దేవుని కృప. వాళ్ళు వాళ్ళు నిలబడినప్పుడు వాళ్ళని కట్టేశారు, అగ్నిగుండం ఏడంతలు చేశారు. దానిలో పడేయడానికి వెళ్ళిన వాళ్ళు సైతం ఆ సెకలకు కాలిపోయారు. వాళ్ళ కనీసం వాళ్ళ ఆపారు, చెప్పుకోవడానికి కూడా లేదు. వాళ్ళు రక్షించారు, అదేంటి సేవకులు వెళ్ళేటప్పుడు ఆపేశారు అని చెప్పడానికి కూడా లేదు. వాళ్ళు కూడా కాలిపోయారు, ఆ సెగకి తట్టుకోలేకపోయారు. అయితే దేవుడు వాళ్ళకన్నా ముందుగా ఆ అగ్నిలో ఉన్నాడు. ఆ అగ్నిలో సహాయం ఆయన సన్నిధి అక్కడ ఉన్నది. 4వ వ్యక్తిగా ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన అక్కడ యేసుకి ఇక్కడ మనం చూసినట్లయితే పరిస్థితులు ఎంతవరకు ఉండే, ప్రభా ఇప్పుడైనా సరే సహాయం చేయట్లేదు ఆయన. తర్వాత ప్రభా ఇప్పుడు సహాయం చేయ, ఇంకా పరిస్థితి కష్టమైపోతుంది, ఇంకా కష్టమైపోతుంది, నా వల్ల కావటం లేదు, తట్టుకోలేకపోతున్నాను. అయినా సరే ప్రభు ఓపిక పడుతున్నాడు. ప్రభా ఇంకా అయిపోయింది ప్రభా, ఇంకా అంతా అయిపోయింది ప్రభు, అయినా సహాయం ఓపిక పడుతున్నాడు. ఏం మాట్లాడట్లేదు అంటే ఆయన విశ్వాసాన్ని వృద్ధి చేస్తున్నాడు. నీది ఓపిక పట్టినట్లయితే నువ్వు బలం పొందుకుంటావు. చూసారా, అక్కడికి వెళ్తే వాళ్ళు అగ్నిలో వేయబడ్డారు. 7 అంతల అగ్నిలో వేయబడిన యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం చూద్దామండి. నీవు జలములలో పడి దాటినప్పుడు, అదేనా బ్రదర్? అదే అండి సార్. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు అవి కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఎలా తెలుస్తుంది నీకు? దేవుడు ఆ వాగ్దానం ఇచ్చిన వెంటనే అబ్బా ఎంత మంచి వాగ్దానం ఇచ్చాడు దేవుడు అంటాం. కానీ అగ్ని ఉంది, జలములున్నాయి, అగ్ని ఉంది. వాటిలో గుండా నువ్వు వెళ్తున్నప్పుడైనా నేను నీకు తోడుంటాను. అవి నిన్ను కాల్చగారో నీ మీద పొల్లిపారో ఎప్పుడు తెలిసిద్ది? అటువంటి పరిస్థితులు వస్తేనే కదా మనం నిజంగా ఆయన వాక్కుని స్థిరపరుస్తాడు. ఆ వాక్కు ఇది నిజము అని అనుభవించగలుగుతావు. ఎప్పుడు పరిస్థితులు అంత ఘోరంగా కఠినంగా అయిపోతాయి. దేవుడు ఏమీ వదిలేయడు అలాగా. ఆయన నమ్మదగిన వాడు, ఆయన మాట తప్పని వాడు. ఇజ్రాయేలీయులకు వాగ్దానం చేశాడు, ఎట్టి పరిస్థితులు తీసుకెళ్తాను, వాగ్దాన భూమికి తీసుకెళ్తాను. మధ్యలో ఎన్ని వచ్చినాయో ఎర్ర సముద్రము ముందు పెట్టేశాడు. ఆ లోతుకి తీసుకెళ్లాడు, సముద్రాన్ని దాటేంత లోతుకి తీసుకెళ్లాడు. అక్కడ శత్రువుని సైతం ముంచివేశాడు. చాలా సందర్భాల్లో ఎందుకు దేవ ఇంత లోతుగా తీసుకెళ్తున్నావు నువ్వు నన్ను? ఎందుకు దేవ ఇంత లోతుగా తీసుకెళ్తున్నావు? యెషయా గ్రంథము 48వ అధ్యాయము 9 నుండి 11 వరకు. నేను నిన్ను నిర్మూలము చేయకుండానట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొనిచున్నాను. నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను బెగబట్టుకొనిచున్నాను. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తమే అలాగ చేసేదను. నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చువాడను కాను. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవి వగ్గి వినుము, నేనే ఆయన. మనం చూస్తే ఇక్కడ ఆయన నామం నిమిత్తమే పుట్టము వేసినట్టుగా వేశాడు. ఆయన నామం నిమిత్తమే ఈ అగ్ని వంటి శ్రమలు, పరిస్థితులు. ఎందుకు అంటే నిన్ను ఒక సువర్ణమైన మంచి పాత్రగా చేసుకోవడానికి, నిన్ను ఏ విధంగా అయితే ఆయన ఉద్దేశించాడో ఆయన చేయడానికి. ఇవన్నిటికి కూడా అందుకే అదేంటి బ్రదర్, నేను ఇంత పరిస్థితులు అనుభవిస్తున్నానో, లోతుగా ఎంత కష్టము పడుతున్నానో నాకు తెలుసు, ఏ వ్యక్తికి తెలియదు, ఏ మనిషికి తెలియదు. నేను పడుతున్న శోధన, నేను పడుతున్న ఇబ్బంది, నేను పడుతున్న శ్రమ. కానీ ప్రభు నమ్మదగిన వాడు. ఈ ఉదాహరణలు ఇంతవరకు చూసాం. అగ్ని లోపల కూడా వేశారు, 7 అంతల శ్రమ, 7 అంతల అగ్ని. కానీ అక్కడ ఉన్నాడు ప్రభు.
ఆయనకు వచ్చిన వాగ్దానం నెరవేర్చి తీర్చే దేవుడు. చూసే ఈ ఉదాహరణలన్నీ అందుకే ఆ దేవుడు ఇవన్నీ ఎందుకు అంటే మనల్ని సరి చేయడానికి, మన విశ్వాసాన్ని వృద్ధి చేయడానికే దేవుడు లేఖనాల్లో ఉదాహరణలుగా ఇచ్చాడు. ఆయన చేసిన కార్యములే మనం చూస్తున్నాం. ఇవేవి కూడా కల్పితాలు కాదు, ఆయన చేశాడు. హల్లెలూయా. అలాగే ఇలా హల్లెలూయా. విడిపించిన ఆ దేవుడే ఈ రోజు నీ పరిస్థితులు కష్టంగా ఉంటున్నా, నీ పరిస్థితులు ఇబ్బందిగా ఉంటున్నా, ఒకటి తర్వాత ఒకటి లోతుగా అంటే నేను అనుకున్నాను, దేవా నేను లోతుగా వెళ్ళాలనుకుంటే వాక్యం అబ్బా ప్రత్యక్షతలు వరుసగా అబ్బా ప్రత్యక్షతలు, స్వస్థతలు ఇలా చేస్తావేమో దేవా అని అనుకున్నావేమో. కానీ దేవుడు నిన్ను తయారు చేస్తాడు. నిన్ను ఈ పరిస్థితులను వాడుకొని నిన్ను తయారు చేస్తాడు. ఆ లోతైన అనుభవం గుండా నిన్ను తీసుకువెళ్ళి నిన్ను పరీక్షించి నీ పొటెన్షియల్ ఎంత, నువ్వు ఎంత తట్టుకోగలవో ఆయనకు మాత్రమే తెలుసు. ఎందుకంటే తిమోతిలో అన్నాడు, ప్రభువు తన వారిని ఎరుగును అన్నాడు. ఆయన నువ్వేంటో నువ్వు ఎంతవరకు నువ్వు పని చేయగలవో ఆయనకు తెలుసు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూస్తే మీరు నన్ను ఏర్పరచుకోవాలా, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నా. ఎందుకు? ఫలించడానికి. అయ్యా దేవా నేను ఉన్న స్థితి దౌర్భాగ్య స్థితి, నాలో ఏ ఫలము లేదు, నీ ఎందుకు ఉపయోగపడట్లేదు అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో. కానీ చూడండి, ఉదాహరణ చెప్పాలంటే రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో పౌలు గారే అనలా ఎంత దౌర్భాగ్యుడను అని. కానీ అదే పౌలు గారు ఎంతగా నిలబడ్డారు, దేవుడు వాడుకోవాలా. దేవునికి తెలుసు. అననీయతో అంటాడు, నేను తను నా కొరకు పడవలసిన శ్రమలు, తను నా కొరకు పడవలసిన నేను నాకు తెలుసు అన్నాడు. అననీయని సౌలు గుడ్డువాడే పడి ఉన్నప్పుడు అననీయతో మాట్లాడతాడు. వెళ్ళి సౌలుకు నేను పంపించాను వెళ్ళపదా అంటే, అయ్యా నువ్వు సంఘమును హింసించాడు అన్నాడు. నేను తను నా కొరకు పడవలసినవన్నీ కొన్ని ఎరిగి ఉన్నాను. హల్లెలూయా. ఆయనకి తెలుసు ఈ పాత్ర నువ్వు ఎంతవరకు తట్టుకోగలవు, ఎంతవరకు తీసుకెళ్ళవు ఆయనకి తెలుసు. నీ దేవుడు లోతుగా తీసుకువెళ్లే దేవుడే కానీ నిన్ను తయారు చేయడానికే కానీ నిన్ను నాశనం చేయడానికి కాదు. ఏదో శిక్ష వేసి ఆయన లోతైన అనుభవంలో తీసుకెళ్తున్నాడంటే నీ పరిస్థితులు నువ్వేంటో నీకు తెలుసుకుంటా ఉంటావు. నువ్వేంటో నీకు తెలుసుద్ది. ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతావు. పాపం ఏదున్నా సరే పరిశుద్ధాత్ముడు చేస్తాడు. క్షమాపణ అడుగుతావు, విడిచిపెడతావు. అలా నిన్ను అభివృద్ధి చేస్తూనే ఉంటాడు దేవుడు. అంతేగాని అక్కడే ఉంచి ఇంతే 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా ఇదే విశ్వాసము ఇంతే అని చెప్పి ఉంచాడు దేవుడు. లోతుగా తీసుకువెళ్ళే దేవుడే. హల్లెలూయా. మనం చూస్తే ఇంకా యోబు గ్రంథము 42 యోబు యొక్క జీవితంలో మనం చూసినా సరే, యోబు గారు ముందంతా కూడా అంత విస్తారమైన, అక్కడ రాయబడి ఉంటుంది, అంత ధనవంతుడు లేడంట ఆ రోజుల్లో. భూమి అందంతటా అంత ధనవంతుడు లేడు. కానీ తర్వాత ఏమైంది, ఎప్పుడైతే మొత్తం సాతాను ఎప్పుడైతే దేవుడు కంచె చేసిన తర్వాత మొత్తం తీసివేసుకెళ్ళిపోయాడు. ఆఖరికి తన భార్య కూడా నువ్వు దేవుణ్ణి అవి చూడలేక దేవుణ్ణి శపించి చచ్చిపో అంట. మూర్ఖురాలు వలె మాట్లాడుతున్నాను. కొన్నిసార్లు ఆ మాటలే ఎవరైతే మనకు తోడుంటారంట అనుకుంటారో ఆ మాటల ద్వారా కూడా దేవుడు ఇంకా అనుమతిస్తాడు. నేను ఫిజికల్ గా అనుభవిస్తున్న పెయినే కాదు, ఈ మెంటల్ టార్చర్ ఇదేంటో అన్నట్టు అనిపిస్తుంది. కానీ అదే యోబు గారు 42వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దామండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం 5-6 వచనాలు. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. యెహోవా యోబుతో ఆ మాట. చాలండి, చూస్తున్నామండి ఇక్కడ సేమ్. ఎప్పుడైతే ముందు యోబు ఈ శ్రమంతా పడనంత వరకు యోబు గారు వినికిడి వరకు మాత్రమే విన్నారు. వినికిడి వరకే మాత్రం విన్నాడు. ఎప్పుడైతే ఈ శ్రమలు ఎంత పడిన అంత శ్రమలు ఏంటండి, తనకున్న ఆస్తి అంత, భూమి మీద అంత ధనవంతుడు అటువంటి వాడు మొత్తం కోల్పోయాడు. తన పిల్లల్ని కోల్పోయాడు, అంతా కోల్పోయాడు. అదే ఈ టైంలో నిలబడాల్సిన తన భార్య కూడా మాట అనింది.
ఎవరు అర్థం చేసుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఏంటి నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, ఒక్కడనే ఉన్నాను. కానీ ఆఖరి తను బలపరచడానికి వచ్చిన స్నేహితులు కూడా నువ్వే తప్పు అన్నట్టు మాట్లాడు. కానీ యోబు వెనికిడి వరకు అయితే విన్నాను ఒకప్పుడు, అవంతా అయిన తర్వాత ఇప్పుడు కన్నులారా చూచుచున్నాను, కన్నులారా చూచుచున్నాను. ప్రత్యక్షత పొందుకున్నాడు, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క దర్శనం పొందుకున్నాడు. పొందుకున్న తర్వాత తను అంటున్న మాట ఏంటో తెలుసా? నన్ను నేను నేను ఇప్పుడు అసహించుకొని పశ్చాత్తాపడుతున్నాను. ఇంకా అది వచ్చింది చూసారా? ఆ లోతుగా వెళ్తున్నప్పుడు ఈ పరిస్థితులన్నీ కూడా లోతుగా, ఎంత లోతుగా కుంగదీస్తున్నా సరే తను నిలబడ్డాడు. దేవుడు ఏం చేశాడండి? ఒక మాట కూడా దేవుని వ్యతిరేకంగా మాట్లాడిన యోగుని దేవుడు రెండొంతలుగా హెచ్చించాడు. అలాగే నీ పరిస్థితి ప్రభువుకి నీకే తెలుసు, ఎవరికి తెలియకపోవచ్చు, ఎవరికి తెలియకపోవచ్చు. కానీ నువ్వు ఆయన ప్రత్యక్షతను పొందుకుంటావు, ఆయన ప్రత్యక్షతను పొందుకుంటావు. అలాగే నీ యొక్క స్థితి ఏంటో నీకు తెలుస్తుంది. పశ్చాత్తాపడతావు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాగే దావీదు గారు కూడా ఒకేసారి అభిషేకింపబడిన తర్వాత రాజు అయిపోలా. ఒకేసారి అభిషేకింపబడిన తర్వాత రాజు అయిపోలా. దావీదు గారు ఒక చోట ప్రార్థన చేస్తారు. కీర్తన గ్రంథము 69వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. కీర్తన గ్రంథము 69వ అధ్యాయం 14వ వచనం. నేను దిగిపోకుండా ఊపిలో నుండి నన్ను తప్పించుము, నా పగవారి చేతిలో నుండి అగాధ జలములలో నుండి నన్ను తప్పించుము. ఆమేన్. హల్లెలూయా. ఆ ఊబిలో నుంచి నేను తప్పించయ్యా, అగాధ జలముల్లో నేను తప్పించయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. తను రాజు అవ్వకముందు ఆ అడవుల గుండా వెళ్లాల్సి వచ్చింది. ఎంత లోతుగా అంటే పగవారు తన సొంత మామయ్య, మా మామగారు 21 సార్లు చంపడానికి ప్రయత్నించాడు. తన సొంత మామగారు. పగవారు శత్రువులు ఎక్కడికి వెళ్ళినా దావీదుకి శత్రువులు అయిపోయాడు. ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఈ ఊబి నుంచి నన్ను తప్పించు, అగాధ జలముల్లో నుంచి నన్ను తప్పించయ్యా. ఆ విధంగా వెళ్ళిన తర్వాత కానీ దావీదు ఒకప్పుడు చక్కగా దేవుని స్తుతించుకునేవాడు, గొర్రెలను కాచుకుంటా ఉండేవాడు, హాయిగా గొర్రెలను వదిలి స్తుతించుకునేవాడు దేవునితో. కానీ రాజు స్థానంలో నిలబడుతూ దేవుని ఉపయోగించాలి. కొంత తయారవ్వాలి. ఆ తయారు చేయబడాలి ఆ పాత్ర. మరి అంత స్థానంలోకి వెళ్ళి నిలబడాలి అంటే, చేయబడాలి అంటే కొంత అనుభవించాలి. యోసేపు జీవితంలో కూడా దేవుడు తయారు చేశాడు ఆ పాత్రను. డైరెక్ట్ గా తీసుకెళ్లి పెట్టేలా దర్శనం చూపించాడు, డైరెక్ట్ గా తీసుకెళ్లి పెట్టేలా. కానీ తను కొంత ఆయన అనుభవించాడు, లోతుగా అనుభవించాడు. ప్రతి విషయంలోనూ ఆయన టెస్ట్ చేయబడ్డాడు. ప్రతి విషయంలోనూ. కీర్తన గ్రంథము 105వ అధ్యాయం 19వ వచనం చూస్తే ఆయన యెహోవా ఆయనకి ఇచ్చిన మాట నెరవేర్చినంత వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను అని. పరిశోధిస్తూనే ఉంది ప్రతి సందర్భంలోనూ. యోసేపు బానిసగా ఉన్నప్పుడు పరిశోధించింది, ఇంటిలో నమ్మకంగా ఉన్నప్పుడు పరిశోధించింది, జైల్లో ఉన్నప్పుడు పరిశోధించింది, కుమారుడుగా ఉన్నప్పుడు పరిశోధించింది, ఆఖరికి ఫరో తర్వాత కూడా నిలబడిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ గా అక్కడ కూడా పరిశోధించింది. యెహోవా వాక్ పరిశోధిస్తూనే వచ్చింది. నిన్ను నన్ను కూడా ప్రతి సందర్భంలో, ప్రతి లెవెల్లో కూడా దేవుడు తన వాక్ ద్వారా పరిశోధిస్తూనే ఉంటాడు. నిర్ణయం తీసుకోవాలి. ఏంటి అంటే ఆయన మాట చొప్పున నిలబడతా అనుకుంటావా, లేదా నీ యొక్క సొంత బలము, నీ యొక్క సొంత బలంతో పరీక్షిస్తావు, ప్రయత్నిస్తావు, పడిపోతావు, అయ్యా సహాయం చేయంటావు. ఇంకోసారి ఏ స్థితికి వెళ్ళిపోతావు తెలుసా? ఏ స్థితికి, ఎంత లోతుగా తీసుకెళ్తాడు అంటే, అయ్యా నేను ప్రయత్నించేది కాదు, ఇప్పుడు నువ్వు చెప్పయ్యా, నీ మాట చొప్పున చేస్తానయ్యా అన్న స్థితికి తీసుకువెళ్తాడు. ఎందుకు అంటే నువ్వు ఇక ఏదవలసిన పరిస్థితికి వెళ్ళాలి. నీ కాళ్ళ మీద బలి నడిచేది కాదు, నీ ఆలోచన బట్టి నడిచేది కాదు. అది నీ కుటుంబం అయినా, నీ పరిచర్య అయినా, ఏది అయినా సరే నీ ఆలోచన బట్టి నడిచేది కాదు. దేవుని వాక్కు చొప్పున నడవాల్సిన పరిస్థితి, ఆయన మాట చొప్పున నడవాల్సిన పరిస్థితి. అంత లోతుగా తీసుకువెళ్తాడు. ఎందుకు? నువ్వు ఆశపడుతున్నావుగా లోతుగా ఇంకా తెలుసుకోవాలని.
ఆయన ఇక్కడే ఉంచే దేవుడు కూడా కాదు. ఒక చోటని ఎక్కడైతే ఉంచావో, ఎక్కడైతే నిరక్షించాడో అక్కడే అలాగే ఉంచే దేవుడు కాదు. లోతుగా తీసుకువెళ్తాడు. ఈ పరిస్థితులను వాడుకుంటాడు. నీ అగ్ని వంటి శ్రమలను వాడుకుంటాడు. నీవు లోతుగా వెళ్తున్నావు, అక్కడ శత్రువులు రాలేడు, నువ్వు ఒక్కదానివే ఉంటావు. ఆఖరికి నీతో ఉంటారు అనుకున్న వాళ్ళు కూడా నీతో ఉండరు. ఎందుకంటే ఆయన మాత్రమే ఉంటాడు. ఆయన మాత్రమే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు అంత లోతులో. ఆయన మాత్రమే అంత లోతైన వాటి పరిస్థితుల్లో కూడా ఆయన వెతుక్కుంటూ వస్తాడు. ఆయన మాటను స్థిరపరుస్తాడు. ఆయన మాట చొప్పున యోహాను సువార్త 4వ అధ్యాయము 11 నుంచి 27 వరకు చూస్తే, యోహాను సువార్త 4వ అధ్యాయము 11వ వచనం నుంచి 27వ వచనం. ఇక్కడ ఈ సందర్భంలో చూస్తే, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొండకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా తప్పికొనను, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు చాలండి. ఇక్కడ చూస్తే వీళ్ళ యేసుక్రీస్తు ప్రభు వారికిను ఈ సమరయ స్త్రీకి మధ్య ఒక కాన్వర్సేషన్ జరుగుతుంది, ఒక సంభాషణ జరుగుతుంది. నాకు నీరు అంటే ఇవి చాలా లోతుగా ఉన్నాయి, దీనిలోనే తోడుకోవడానికి నేను తోడుకోవాలి, నువ్వు జీవజల నదులు ఎలా ఇస్తావు అని అడిగి, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారితో ఆ యొక్క సంభాషణలో లోతుగా వెళ్తూ ఉండగా ఆయన ముందేమో ఒక యూదుడుగా గ్రహిస్తుంది, తర్వాత అయ్యా అంటుంది. తర్వాత ఇప్పుడు తన పాపస్థితి బయలుపరిచాడో, నీకు 5 భర్తలు నాకు లేరయ్యా భర్త అంటే, అవును ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా నీ భర్త కాదు అంటాడు. అప్పుడు ప్రవక్త అని గ్రహిస్తుంది. తర్వాత అంటుంది, నాకు తెలుసు మెస్సయ్య వస్తాడు అంటే, అది నేనే అని చెప్పి ప్రభు బయలుపరుస్తాడు. యూదుడుగాను అంటే యూదులు సమరయులకు పడేది కాదు, యూదులు బయట వ్యక్తులుగా చూసేవారు. మరి ఆ వ్యక్తిగాను, తర్వాత అయ్యా అని గౌరవంగాను, తర్వాత ప్రవక్తను గ్రహించి, తర్వాత మెస్సయ్యగా తన ప్రత్యక్షత పొందుకుంది. వెళ్ళి ఊర్లో ఏమని చెప్పిందండి? నా స్థితులన్నీ, నా గురించి అంతా కూడా చెప్పాడు. తన సాక్ష్యము ఏంటి, నా గురించి మొత్తం చెప్పాడు. తన మాట చొప్పున అన్నాడు. 25, 26, 27 చూస్తే ఆ స్త్రీ మాట చొప్పున కాకుండా ఇప్పుడు నీ మాట చొప్పున మేము నమ్ముతున్నాము. హల్లెలూయా. దేవునితో లోతుగా వెళ్తూ ఉంటుంటే మన పరిస్థితి బయటపడుతుంది, మన దౌర్భాగ్య స్థితి బయటపడుతుంది. అప్పుడు ఒప్పుకోవాలి, ఆయన దగ్గర క్షమాపణ అడిగి విడిచిపెట్టాలి. తర్వాత ఆయన ప్రత్యక్షత పొందుకుంటా లోతుగా వెళ్తూ ఉన్నాం. మరి ఆ ప్రత్యక్షత పొందుకోవాలి అంటే ఎలాగా అంటే, ఆయన మాటను స్థిరపరచాలన్నా ఎలాగా అంటే, ఒక్కొక్కటి లోతుగా అనుభవిస్తూనే ఉంటాం. అగ్ని వంటి శ్రమలు పెరుగుతాయి. జలంలో గుండా నువ్వు వెళ్లాల్సి వస్తుంది. ఇంత లోతైన ఆశ్రమలో, ఇంత లోతైన అగ్నిలో కూడా ప్రభు, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను. ఎందుకు అంటే నా నిమిత్తమే. ఆ మహిమను నువ్వు మొయ్యాలి. ఈ పాత్రలో, మట్టి పాత్రలో ఆయన మహిమను మొయ్యాలి అంటే అవి ఉండకూడదు. ఆ ముష్టి ఇదంతా తీసేస్తున్నాడు. నా నిమిత్తమే చేస్తాను, కుటుంబం వేస్తున్నాను. తర్వాత ఆ మాటను ఆయన స్థిరపరుస్తాడు. నీకు తెలుస్తావు మొత్తం అయిపోయిన తర్వాత, దాని నుంచి బయటకు వచ్చినప్పుడు, ఇదిగో నా ప్రభు వాగ్దానం చేశాడు, ఆయన మాట చొప్పున నన్ను తప్పించాడు, అగ్ని గుండా వెళ్ళాను, నన్ను కాల్చలేదు అవి, ఇదిగో ఏమి కాల్చలేదు. అరే అన్ని అప్పులు గుండా ఎలా వచ్చావు? అయ్యో ఇంత అన్ని వ్యాధులు, అన్ని ఇబ్బందులు, శరీరం బలహీన అంత పడిపోయావు, కానీ ఎలా బతుకున్నావు నువ్వు? అదే నిజమైన ప్రూఫ్ ఏంటి అంటే, నా దేవుడు సజీవుడు అని ఎలా చెప్తున్నావు అంటే, వాటన్నిటి గుండా వెళ్ళి వచ్చినా సరే. నెబుకద్నెజర్ అన్నాడు. నెబుకద్నెజర్ ఎలా చెప్పాడు? వాళ్ళ బట్ట కాలలేదంట, వాళ్ళ ఎంటుకలు కాలలేదంట, వాసనే లేదంట, కాలిన వాసన. అప్పుడు చెప్పాడు, వీళ్ళ దేవుడే జీవము కలిగినది. మనం కూడా ఈ పరిస్థితుల గుండా వెళ్తున్నాం. వెళ్ళి వచ్చిన తర్వాత జనములు అడిగినప్పుడు, ఇదిగో నా ప్రభు మాట నెరవేర్చే దేవుడు, స్థిరపరిచే దేవుడు, లోతుగా నువ్వు నడిచాడు, లోతుగా తీసుకువెళ్ళాడు. ఈ పరిస్థితులు ఉన్న శత్రువు అన్ని కొంత లోతుగా వెళ్ళిన సందర్భాలలో ఒకరు గుర్తు పెట్టుకుని అనుభవిస్తూ ఉంటే, అప్పుడు నీ పడవ మునిగేంత నీళ్లు వచ్చినా సరే పడవ మునగదండి.
ఎందుకంటే నీ పడవలో నీ దోణిలో ప్రభు ఉన్నాడు. నా దోణిలో ప్రభు ఉన్నాడని ఎలా తెలుస్తుంది? నీకు ఒక ఆదరణ మాట వస్తుంది, లేదా నీకు కరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్పాలంటే, మనం కీర్తన గ్రంథము 23వ అధ్యాయంలో, గాఢాంధకారపు లోయలో నీ సంచరించిన ఈ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయందు, నీ దుడ్డు కర్ర నీ దండం నన్ను ఆదరిస్తుంది అన్నాడు కదా. దుడ్డు కర్ర దండము ఆదరిస్తుంది. ఎలా ఆదరిస్తుంది? దండము దండించినప్పుడు మనం చూస్తే ఆ కర్ర వరకు అందింది. ఆ గొర్రెకు ఆ చీకటిలో ఎలా తెలుస్తుంది? ఆ కర్ర అందింది, ఆ కర్ర దానికి తగిలింది అంటే గొర్రెకి ఏమీ తెలుస్తుంది? కాపరి నా దగ్గరగా ఉన్నాడు. దుడ్డు కర్రతో దారి తప్పుతుంది, దుడ్డు కర్రతో బలపరుస్తుంది, లేపుతుంటే, ఆదరించాడు అంటే ఆ మాట ఏం తెలుస్తుంది? నా కాపరి దగ్గర. ఎందుకు? ఆ కర్ర వరకు. ఆ కర్ర దాటి వెళ్ళిపోయాడు అంటే, వెళ్ళిపోయిందంటే కాపరి దగ్గరగా లేదు. నువ్వు ఈ పరిస్థితులు నీతో ఇంత కష్టంగా ఉండి కఠినంగా అయిపోతున్నా, ఇంకా ఒకటి తర్వాత ఇంకా లోతుగా వెళ్తున్నా, నీకు నీకు ఒక కరెక్షన్, ఒక ఒక సరి చేసుకునే మాట, దేవుడు గద్దింపు మాట నీకు వచ్చిన గుర్తించు, ప్రభు నీకు తోడై ఉన్నాడు, నీ దోణిలో ఉన్నాడు. లేదు, ఒక ఆదరించిన మాట, నిన్ను ప్రేమతో నిన్ను లేపిన మాట, ఆదరించే మాట నీకు వచ్చింది అంటే గుర్తించు, ప్రభు నీకు తోడై ఉన్నాడు, నీ దోణిలో ఉన్నాడు. సో నీ దోణిలో ప్రభు ఉన్నాడు అంటే, నీళ్లు ఎంత వస్తున్నా సరే, పడవ మునిగిపోయేంత వచ్చినా సరే, పడవ మాత్రం మునగదు. ఆ విశ్వాసంతో నడు. అయినా నీ మాట చొప్పున నేను చేస్తాను ప్రభా అన్న విశ్వాసానికి వెళ్తావు. ఇంకా నువ్వు నడుస్తూ ఉండగా లోతుగా వెళ్తున్నప్పుడు ఇంకా నీ మాట ఉండదు, నీ మాట చొప్పునే. మనిషి మాట ఉండదు, మనిషి యొక్క ఆధారం ఉండదు, మనిషి యొక్క ఆలోచన ఉండదు. నీ మాట చొప్పునే చేస్తాను ప్రభా. మొదటగా ప్రభా నీ మాట ఏంటి, నిశ్చిత్తం ఏంటి ప్రభు అని నువ్వు ఎంక్వైరీకి వెళ్ళిపోతావు. నీ మాట చొప్పున నీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే, అదే అనుభవం, నీ అనుభవం కూడా మాట్లాడలేదు, అయినా నీ మాట చొప్పున చేస్తాను అన్న స్థితికి వెళ్ళిపోతావు. లోతైన అనుభవంలోకి దేవుడు తీసుకెళ్లే దేవుడు ఆయన లోతైన అనుభవంలో నీకు సహాయం చేయడానికే తప్ప నిన్ను నాశనం చేయడానికి కాదు, నిన్ను తయారు చేయడానికే తప్ప నాశనం చేయడానికి, ఆయన మాటను స్థిరపరచడానికే తప్ప కాదు. ఆయన మాటను స్థిరపరిచే దేవుడు. నీ విశ్వాసం బలపరచబడి అయినా నీ మాట చొప్పున చేస్తాను ప్రభు, నా యొక్క చిత్తం కాదు నీ మాట చొప్పున చేస్తాను ప్రభు, నా యొక్క అనుభవం కాదు నీ మాట చొప్పున చేస్తాను ప్రభు. అట్టి విశ్వాసం ప్రభు మనందరికీ దయచేసి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.